అధికారం చేతులున్నది కదా అని తన కింద పని చేసేటోళ్లతోని ఆడుకునే ఆఫీసర్లు కొందరుంటారు. వాళ్ళకంటే రక్తాలు వీడ్చే నల్లులు, జలగలు, దోమలనయం అవి ఒంట్లున్న రక్తాన్ని తాగుతాయి అని కొందరు జిడ్ ఆఫీసర్లు మాత్రం పెట్టరాని తిప్పల పెడుతుంటారు కొలువు చేస్తున్నోళ్ళను. వాళ్ళ ఇంట్లలోళ్ళైనా బయటి బాధలు ఏమన్నా ఉన్నా ఆ కోపం మొత్తం తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేసేటోళ్ళ మీదనే తీరుస్తుంటారు. హాగో గసంటే ఆఫీసర్ల బుద్ధి వచ్చేటట్టు చేసిండు ఒక కింద పని చేసే పిల్లగాడు. ఏం చేసిండు అనేది తెలవాలంటే మీరు కూడా ఇది చూడాలి. ये तो सर मैंने ऑपरेशन करवाया है जिसके कागज है और ये मैं पट्टी अट्टी करता हूँ लिखे हैं ये दवा और चीफ साहब वो दिखा भी देते हैं। हाँ दिखाओ गांड दिखाओ अच्छी तरह। देखिए सर ये पट्टा हो रहा है मेरे लिए। उधर देखिए पीछे सर आप इधर ना देखो उधर देखो उधर देखिए सर आप उधर देखो कैसे नहीं किस आदमी को जो చూడుండ్రి సార్ చూడుండ్రి సాక్ష్యాలు కావాలి అని అడిగినావు కదా చూడు మంచిగా చూడు కనిపించకుంటే భూతాద్దం పెట్టి మరి చూడు అన్నట్టు మొత్తం ఇప్పి చూపెడుతున్నాడు. ఏం చేయాలనో తెలియక కుర్చీలో కూర్చొని ఏదో చదువుతున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆఫీసరు. మరి లేకుంటే ఎందుల్లా చిన్న జాబులు చేస్తున్న వాళ్ళంటే లోకువైతున్నది పైనున్నోళ్లకు. అందుకే బుద్ధొచ్చే పని చేసిండు. ఉత్తరప్రదేశ్లో రైలు నడిపే నౌకరీ చేసే రాజేష్ అనే ఓ అన్న నా ఆరోగ్యం మంచిగా లేదు, అర్షమోలలు అయినాయి, ఆపరేషన్ చేయించుకున్నా, కూసునుడు నిలవడు తిప్పలైతున్నది, డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు, జర నాకు లీవ్లు ఇయ్యుండ్రి అని అడిగితే తిప్పల పెడుతున్నాడట. అంతేకాదు నీకు ఆపరేషన్ అయినట్టు సాక్ష్యాలు చూపిమని అడిగిండట. మరి ఆ ఆఫీసర్ గానికి కొలువెట్లు వచ్చిందో ఎవడిచ్చో ఏమో కానీ అర్షమోలలు అయినాయి అంటే సాక్ష్యాలు అడుగుడేందో గదేం బుద్ధో వానికి. అట్లా అడిగినందుకు వానికి తగ్గట్టే రాజేష్ అనే లోకో పైలట్ ఆపరేషన్ చేసిన సర్టిఫికేటు, మందులు, పట్టీలను కవర్ల నుంచి బయట గుమ్మరించి తర్వాత ప్యాంట్ ఇప్పి చూడని ఆఫీసర్ ముంగట వంగే వరకు తన ముఖం ఏడబెట్టుకోవాలనో తెలియక చేసిండు ఆఫీసర్ గాడు. మరి లేకుంటేంది ఎవడన్నా అర్షమూలలు అయినాయి అని అబద్ధం చెప్పుకుంటాడా? ఒకవేళ అయినా నలుగురు నవ్వుతారని ఎవరికి చెప్పుకోడు. కాసోంటిది సాక్ష్యాలు కావాలనే వరకు ఆఫీసర్ గాని ఇజ్జతి, సిగ్గు, శరం, మానం, మర్యాదలు సోషల్ మీడియాలో కలిపిండు. అంతకుముందు ఎంత కష్టపెట్టిండో, అవస్థ అవుతున్నా డ్యూటీలు చేయాలని ఎంత తిప్పల పెట్టిండో, ఎసొంటోనికి అసొంటి మందే పెట్టాలి అన్నట్టు వీడియో తీసుకుంటా ఆఫీసర్ గాని పరువు మొత్తంగా అంగలగలిపిండు. ఇంకోసారి లీవ్ కావాలని అడుగుడే ఆలస్యం ఎంబటే సంతకం పెట్టి తోలుతాడు కావచ్చు. మరి లేకుంటేంది పేనుకు పెత్తనం ఇస్తేనే ఎత్తంత కొరిగింది అన్నట్టు చేస్తే వెనకట నడిచింది కావచ్చు. కానీ సోషల్ మీడియా వచ్చినాక ఎవరు మాత్రం ఊకుంటారు చెప్పుండ్రి. మంచి పని చేసినవే రాజేష్ అన్న అని మెచ్చుకుంటుర్రు. గిసొంటి ఆఫీసర్ల టార్చర్ తట్టుకోలేని వాళ్ళు. ఏలు చూపితే కొండ బాకాలే పిల్లలు అని అంటారు. కానీ ఈ కాలం పిల్లలు ఏలు చూపక ముందే కొండ బాకుతున్నారు, ఏరులు దాటుతున్నారు, హద్దులు కూడా దాటుతున్నారు, ఆగమాగం చేస్తున్నారు. అవునవును జనరేషన్ మస్తు ఫాస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడేం ముచ్చట మొదలు పెట్టినావో అది చెప్పంటారా? అయితే వార్త నుండి ఈ రోజులల్లా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా అవుతున్నది. ఏఐ అనేది వచ్చినాక ఇంకింత ఘోరమవుతున్నది. ఇక అబద్ధాలు చెప్పేటోళ్ళకైతే పండుగే అవుతున్నది. నాగర్ కర్నూలు జిల్లాలో ఓ ఇంటర్ చదివే బుజ్జి పరీక్ష రాసుకుంటా కడుపు నొప్పి అని తిప్పల పడ్డదట. అయ్యో పాపం అని స్కానింగ్ సెంటర్కు తీసుకపోతే ఎవరికి తెలియకుండా బాత్రూంలకు పోయి ఓ పసిగుడ్డుకు జన్మనిచ్చిందట. అంతేకాదు ఆ శిశువును చెత్త కుప్పలేసి ఏమెరగనట్టు తప్పించుకున్నారట. కానీ స్కానింగ్ సెంటర్ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకి చెప్పిందట. వాళ్ళ ఎంక్వైరీ చేస్తే దానికి కారణం ఓ పిల్లగాని పేరు చెప్పిందట. వారి పోరడా ఎంత పని చేసివిరా అని పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ అడిగితే ఆ పోరడు నేనేం చేయలేదురో అని లబా మొత్తుకున్నాడట. హాగో ఆ బుజ్జి ఏమో వీని పేరు చెప్తాంది, వీడేమో నేను కాదురో దేవుడా అంటున్నాడు. ఏం జరిగింది కావచ్చు అని ఆ పిల్లను స్టేషన్కి పిలిపించి DNA టెస్టులు చేస్తాం, ఏం జరిగిందో చెప్పు, నీ మీదనే కేసులు అయ్యేదాకా తెచ్చుకోకు అని చెప్పే వరకు మా ఇంటి పక్కకుండే పెళ్ళైన ఓ బట్టేవాజ్ గాడు మాయమాటలు చెప్పి గింత పని చేసిండని చెప్పిందట. మరి ఈ పోరని పేరు ఎందుకు చెప్పిందంటే ఇంటి పక్కోని తప్పించేదానికి ఇన్ని డ్రామాలు ఆడిందని తేలిందట. తర్వాత ఇంటి పక్కోని మీద పోక్సో కేసు పెట్టిండ్రట. వారి ఇంటి పక్కోడా ఎంత పని చేస్తేవిరా, ఆడపిల్లలు అమాయకంగా కనిపిస్తే ఆగం చేస్తావారా? అంతేకాదు తప్పించుకునే దానికి ఇంకో అమాయకుని బలి చేసే కుట్రలు అన్నుతావారా? DNA టెస్ట్ అన్నారు కాబట్టి ఆ పిల్లగాడు బతికిపోయిండు, లేకుంటే వామ్మో కొద్దిగా అయితే చచ్చిపోతుంటిరా అన్నట్టే అయింది కావచ్చు అని పని. చూస్తున్నారా అయ్యవలు పిల్లలు ఎటు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ శరీరంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయా అనేది ఒక కంట కనిపెట్టకుంటే ఎసొంటి మోసాలు జరుగుతాయో అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. అయినా 7-8 నెలల ప్రెగ్నెన్సీ అయ్యేదాకా ఎవరికి అనుమానం రాకుంటే ఎట్లా కవరింగ్ చేసిందో ఏమో కదా బుజ్జి. కవరింగ్ చేసుడే కాదు దానికి కారణమైనోన్ని కాపాడి వేరే అమాయకుని ఇరికిద్దామనే ప్లాన్ చేసినందుకు ఏం టాలెంట్ తల్లి నీది అని సోషల్ మీడియా పబ్లిక్ చేతులు ఎత్తి మొక్కుతున్నారు. ఏందో ఏమో ఈ కాలం పిల్లలకు హద్దు పద్దు ఉండకుండా అవుతున్నది.